నా పేరు సామ్యూల్. నేను ఈరోజు కొత్త టాపిక్తో వచ్చాను మీ దగ్గరికి యాజ్ యూజువల్గా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చెడు చూడద్దు. అయితే చిన్నప్పుడు ఒకటి సామెత చదివినాం, 3 కోతులు కనపడతాయి. ఒకటి నోరు మూసుకుంటుంది, ఒకటి చెవులు మూసుకుంటుంది, ఒకటి కళ్ళు మూసుకుంటుంది. దీని అర్థం ఏంటి? చెడు చూడద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు. మరి చెడు అంటే ఏంటి, మంచి అంటే ఏంటి? మంచి అనేది చెడు అనేది 2 లక్షణాలు. ఈ 2 లక్షణాలు మనిషికి అయితే బాగానే వస్తుంది, లేనట్లయితే నష్టం అనేది తీసుకొస్తుంది, జీవితం అనేది ఖరాబ్ చేస్తుంది. మరి ఏది మంచి ఏది చెడు అని ఎలా తెలుస్తుంది అంటే భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో ఉంటుంది. ఓకే, మనకి మంచికి క్లారిటీ లేదు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవాలంటే భగవద్గీతలో, బైబిల్, ఖురాన్లోనే రాసి ఉంటుంది. మళ్ళీ ఎందుకు చెడు చూడద్దు, చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు? అందరు కావాలనే అసలు అది ఎక్స్పెరిమెంట్ చేస్తారు. చెడు ఎందుకు చూడద్దు, చెడు ఎందుకు మాట్లాడద్దు, చెడు ఎందుకు వినద్దు? మనిషికి ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు? ఏదైనా అలవాటులో పొరపాటు అంటారు. ఇంగ్లీష్లో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఒకవేళ మీరు గుడ్ ప్రాక్టీస్ చేశారనుకోండి, అది గుడ్ లైఫ్కి దారి తీస్తుంది. అదే మీరు ఒకవేళ బ్యాడ్ ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది మీకు తెలియకుండా. ఎందుకంటే మనిషికి ఒక అలవాటు ఉంది, ఏది? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. చేసే ప్రయత్నము మంచి ప్రయత్నం అట్లయితే జీవితం బాగుపడుతుంది. చేసే ప్రయత్నము చెడు ప్రయత్నం అయితే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. ఓకే, కనుక అందరూ ఎక్స్పెరిమెంట్ చేయడము ఆపేసి మంచి అంటే ఏంటో చూడాలి, చెడు అంటే చూడాలి. ఇప్పుడు ఒకవేళ మీరు చూసేది చెడు చూసి, మాట్లాడేది చెడు మాట్లాడేది, వినేది చెడు విన్నారనుకోండి, అలవాటు కూడా చెడుగానే ప్రకారంగా పోయినట్లయితే ఆ మనిషికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏదైనా మాట వరుసకు ఉంటుంది. ఆయన ఎప్పుడూ లైఫ్లో హ్యాపీగా ఉండలేడు, జీవితాన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయలేడు. కనుక చెడు వినడం వల్ల, చెడు చూడడం వల్ల, చెడు మాట్లాడడం వల్ల, చెడు ఆలోచనల వల్ల చాలామంది జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారని థింక్ పాజిటివ్ అని చెప్పేసి చెప్తారు అందరూ. థింక్ పాజిటివ్ అని అంటే ఏంటంటే ఆలోచించేది పాజిటివ్గా ఆలోచించినట్లయితే మాట్లాడేది పాజిటివ్గా మాట్లాడతారు, చూసేది పాజిటివ్గా చూస్తారు, వినేది కూడా పాజిటివ్గా వింటారు. అందరూ స్టూడెంట్స్, మదర్ అండ్ ఫాదర్, అమ్మాయిలు, అబ్బాయిలు, ముసలి వాళ్ళు అందరూ ఏంటి తెలుసా, వాళ్ళు మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు అనేక యాక్టివిటీస్ చేస్తారు. దాంట్లో స్పెషల్ యాక్టివిటీస్, ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ అంటే చాలా క్లిక్ అయిన బిజినెస్లో ఏంటంటే టీవీ సీరియల్స్, లేనట్లయితే పేపర్స్, న్యూస్ పేపర్స్. వాటిలో కూడా ప్రతి దాంట్లో మంచి చెడు అనేది ఉంటుంది. ఆ మంచి చెడు అనేది ఫస్ట్ మనకి క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ రావాలంటే ఫస్ట్ మన భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదవాలి. దాంట్లో ఇవన్నీ రాసి పెట్టుంటాయి. ఓకే, ఒకసారి మంచి చెడు తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ దాంట్లోనే మీకు లాభము నష్టం 2 ఉంటాయి. మంచి చేయడం వల్ల లాభం ఏముంటుంది, చెడు చేయడం వల్ల నష్టం ఏముంటుంది? భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో అన్ని ఎగ్జాంపుల్స్ రాసి ఉన్నాయి. ఓకే, సో మీరు మంచి అలవాటు చేసుకున్నట్లయితే మీకు మంచి రిటర్న్ వస్తుంది. చెడు అలవాట్లు చేసుకున్నట్లయితే మీకు చావు తప్ప ఇంకేమి దారి కనపడదు. కొంతమంది చెడు అలవాట్లు చేసుకొని కూడా దేవుడు ఒకవేళ వాళ్ళ మీద జాలి చూపెట్టినట్లయితే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. మీ ఆలోచన తీరు విధానము, మీ మాట్లాడే విధానము, వినే విధానము, చూసే విధానం అన్నీ పాజిటివ్ ఉండాలి. అది ఉంటే మీ లైఫ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇది మనుషులకి బుక్స్ చదవండి, పేపర్లు చదవండి, టీవీ సీరియల్స్ చూడండి, కానీ ప్రతి మనిషిలో పాజిటివ్ పాయింట్స్, నెగిటివ్ పాయింట్స్ అని ఉంటాయి. ఏ మనిషి అయితే అందరు మనుషులలో పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటాడో వాళ్ళ లైఫ్కి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. ఏ మనిషి అయితే అవతల వీక్నెస్లు చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాడు చూసారా, వాడికి తెలియకుండా ప్రతి మనిషిలో నెగిటివ్ పాయింట్స్ చూసుకుంటా కూర్చుంటాడు. లాస్ట్లో వాళ్ళ లైఫ్ నెగిటివ్ అవుతుంది.
ఎందుకంటే మనిషికి ఉన్నది ఒక రోగం ఉంది, ఏంటి? అలవాట్ల పొరపాటు అనేది. సో వాడు నెగిటివ్ థింగ్స్ చూసి 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 లాస్ట్ వాడి లైఫ్ని వాడే నెగిటివ్ చేసుకుంటాడు, వాడికి సంబంధించిన వాళ్ళకి కూడా నెగిటివ్ చేస్తాడు. కనుక ప్రతి మనిషిలో పాజిటివ్ థింగ్స్ని చూడడం మొదలుపెట్టండి. ఇది రెండో విన్నపం. ఓకే, ఇంకా ప్రతిసారి నెగ్గాలనుకుంటారు ప్రతి మనిషి. ప్రతిసారి నెగ్గడం జీవితం కాదు. కొన్నిసార్లు మనం ఓడాలి, అవతలకి గెలిపియాలి, ఆ గెలుపులు కూడా మన గెలుపు చూసుకోవాలి. ఇది జీవితం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు నేనే మాట్లాడుకుంటూ కూర్చుని అనుకోండి, అవతలోడు వింటున్నాడా లేదా తెలియకుండా మాట్లాడుకుంటూ పోతే బాగుండదు కదా. ఏమి ఇదే అనమాట, గివ్ అండ్ టేక్ పాలసీ అనమాట. ఇది నా ఒక చిన్న ప్రయత్నము. ఒకవేళ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. జై హింద్.